మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. మాఘపురాణంలో యమలోక విశేషాలు వివరించబడ్డాయి. ఆ వివరాల్లోకి వెళదామా? మృగశృంగుని యొక్క పట్టుదల చేతను, యముని కటాక్షం చేతను 3 కన్యలు నిద్ర నుంచి లేచినట్లుగా లేచి వారు యమలోకమందు చూసినటువంటి ఆ వింతలు గాని విశేషాలు కాని వారి తల్లిదండ్రులకు చెప్పారట. యమలోకంలో జీవులు తమ తమ పాపపుణ్యాలను బట్టి శిక్షలను అనుభవిస్తున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకు ఎలాంటి శిక్షలు అనుభవిస్తున్నారో ఆ 3 కన్యలు వారి తల్లిదండ్రులకు వివరించారట. ప్రతి పాపిని ఎర్రగా కాల్చినటువంటి ఇనుప స్తంభానికి కౌగులించుకోమని చెప్తారట. సలసలా కాగిన నూనెలో వేస్తారట. విషపు టీగలు, విషపు కీటకములున్నటువంటి నూతిలో పడేస్తారట. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెడతారట. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెడతారట. అన్ని చెప్పేసరికి ఆ తల్లిదండ్రులకు భయమేసి వణిగిపోయారట. ఆ కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడకండి, ఆ నరక బాధ నుంచి బయటపడేటువంటి ఉపాయం ఒకటుంది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీ స్నానాలు చేయాలి. తమకు తోచిన దానాలు, ధర్మాలు, జప తపాలు ఇత్యాది పుణ్యకార్యాలన్నీ చేసుకుంటూ వెళితే అంతకు ముందు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, నశించిపోతాయి. స్వర్గలోక ప్రాప్తిని ఖచ్చితంగా పొందవచ్చు. మాఘమాస స్నాన ఫలము అంత ప్రసిద్ధమైనది. మాఘమాసమునందు నదీ స్నానం ఆచరించి నిష్కల్మష హృదయంతో ఆ శ్రీమన్నారాయణుణ్ణి పూజించి శక్తి కొలది దానము చేసినా 1,000,000 క్రతువులు చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. మాఘమాసం అంతా పూర్తయిన తరువాత, పురాణ పఠనం అంతా చేసుకున్న తరువాత లేదా విన్న తరువాత శ్రీహరి దయకు పాత్రులయ్యేటువంటి అవకాశం కాబట్టి ఖచ్చితంగా ఎంతవరకు చేయకపోయినా ఇకపైనన్నా కూడా చేస్తే మంచిది. శ్రీహరి దయకు పాత్రులవుతారు. భయపడవలసింది ఏమీ లేదు. నరక బాధల నుంచి బయటపడటకు అంతకంటే సులభ మార్గం మరొకటి లేదు అని చెప్పి వారు తల్లిదండ్రులకు వివరించడం జరిగిందంట. ఆ 3 కూడా ఇలా చెప్పుకుంటూ పోతే మాఘమాసంలో చేయదగ్గ పుణ్యమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. దాన ధర్మాలతో పాటు జపతపాలతో పాటుగా మాఘమాసంలో నదీ స్నానం అనేది మహాపుణ్యప్రదమైనటువంటిది. మాఘస్నానం చేయక తీర్థాలు సేవిస్తే చాలు అనుకుంటే గనక అవివేకమట. మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను కూడా గంగా నీటితో సమానం. మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహరమైనటువంటిది. అంతేకాదు ప్రయాగ అతి ముఖ్యమైనటువంటి క్షేత్రమట. భరతఖండంలో అతి ప్రధానమైనటువంటి గంగానది సముద్రంలో కలిసేటువంటి చోటు మాఘస్నానం ఆచరించి 7 జన్మల పాపాలని పోగొట్టుకునేటువంటి ముఖ్యమైన పుణ్యమైన ప్రదేశము ప్రయాగ. మాఘమాసంలో నదీ స్నానంతో పాటుగా విష్ణు దేవాలయాలు, మహేశ్వరుని యొక్క ఆలయాలు మొదలవన్నీ కూడా గనక మనం దర్శించుకోగలిగితే మహా గొప్ప పుణ్య ఫలితం కలగటమే కాకుండా మళ్లీ జన్మంటూ ఉండదట. ఇక త్రయంబకేశ్వరం అనేది మహాముఖ్యమైనటువంటి ప్రదేశం. పడమటి కనుమల దగ్గర ఉన్నటువంటి త్రయంబకము ఒక ముఖ్యమైన క్షేత్రము. అక్కడే పవిత్ర గోదావరి నది జన్మించింది. గౌతముడు తన గోహత్య దోషాన్ని పోగొట్టుకోవటం కోసం అని చెప్పి ఈశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగినటువంటి ప్రాంతానికి ప్రవహింపజేశారు. మాఘమాసంలో గోదావరి యందు స్నానం చేసుకుంటే గనక సకల పాపాలు కూడా తక్షణమే హరించి మరి ఇహమందు పరమందు సుఖాన్ని బడియుదురు అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి ముఖ్య వివరం. కాబట్టి పాటించి తరిద్దాం. మన పురాణములు.